ఆంధ్రజ్యోతి హామీలకు గ్యారంటీ, వ్యవసాయానికి 24,000 కోట్లు, నీటిపారుదల 23, పంచాయతీరాజ్ 31,000, పురపాలక శాఖ 17, వైద్యం ఆరోగ్యం 12, విద్యకు 34,000 కోట్లు. ఇక ఇదంతా బడ్జెట్. ఇక ఇప్పటిదాకా మనం చదువుకున్నటువంటి లెక్కలే ఇవన్నీ. బడ్జెట్ ప్రతులతో సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క, చిత్రంలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి. ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ అని చెప్పి కేటీఆర్ విమర్శిస్తూ ఉన్నాడు. ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అని కేటీఆర్. అన్ని అబద్ధాలు అతిశయోక్తులే అని హరీష్ రావు. బడ్జెట్ సమావేశానికి హాజరుగాని కేసీఆర్ మరోసారి అంకెల గారడి అని కిషన్ రెడ్డి. 6 గ్యారంటీల పాతర అని బండి సంజయ్. రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చే బడ్జెట్, రేవంత్ విప్లవ నాయకుడు అని కాంగ్రెస్ ఎంపీలు. ఉగాది రోజున సన్నబియ్యం పంపిణీ సూర్యాపేట జిల్లాలో ప్రారంభించనున్న సీఎం. ఇగో ఇప్పటిదాకా మనం 6 గ్యారంటీలకి ఇంత అంతా అని మనం చూసుకున్నాం కదా. ఇక ఇదే లెక్కలు. హైదరాబాద్లో మెక్డొనాల్డ్ ఆఫీస్ అంట 2,000 మందితో నెలకొల్పేందుకు కంపెనీ సుముఖం. సీఎం రేవంత్ను కలిసిన మెక్డొనాల్డ్ ప్రతినిధులు. తెలంగాణ ప్రభుత్వంతో పెట్టుబడుల ఒప్పందం. వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదు. వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదు. మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే యత్నం. ఉద్దండులైన న్యాయవాదులతో కోర్టును మెప్పించాం. న్యాయపరమైన చిక్కులు రాకుండా బిల్లు పెట్టి ఆమోదించాం. రాహుల్ పట్టుదల వల్లే సాధ్యమైంది. 10 లక్షల మందితో సభ జరిపి కృతజ్ఞతలు చెప్పండి. ఆ ఊపుతో మరో 4 రాష్ట్రాల్లో అమలు చేయిస్తారు. మందకృష్ణ నాకు మంచి మిత్రుడే, భిన్నాభిప్రాయాలు లేవు. కానీ మోడీ, కిషన్ రెడ్డినే ఆయన నమ్ముతున్నారు. అవకాశాన్ని అందిపుచ్చుకోండి, అండగా నిలవండి. మాదిగా ఉపకులాల సంఘాల నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక క్షేమంగా పుడమికి 9 నెలల అనంతరం భూమి మీదకి సునీత విలియమ్స్. అయితే నిన్న ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుకుంటా ఎవరైనా చేసిరా, ఏది ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో మొదటిసారి ఒక దళితుని వీసీ చేసినాం అని చెప్పి. నువ్వు చేసేదేముందా నాకు అర్థం కాదు. చేసేదేముంది అంటే వాళ్ళని చేయకూడదు రాసి ఉందా? రాసి ఉంటే మీరు వచ్చి చేసిర్రా? మరి ఆయన చేస్తున్న పని చూడ. అవును, కానీ ఇప్పుడు ఆయన పని ఆగమాగం చేస్తున్నట్టు. అయితే విషయం ఏంటంటే అక్కడ నిన్ను ముఖ్యమంత్రిని చేసుకుంది ఎవరు? మేము కాదా? మీ 4 మంత్రులు రెడ్లను చేసింది ఎవరు? మేము కాదా? మళ్ళీసారి చెప్తా దాని టాపిక్. ఇప్పుడు బడ్జెట్లో వీళ్ళు ఎందుకులే కానీ కాదు. అప్పుడు ఆయన వీళ్ళేదో పెడుతున్నట్టుగా మేమేదో తింటున్నట్టుగా వాళ్ళ ముచ్చడా చూడ్రి. ఎవరు తింటా ఉన్నాడు కాదు. నిరసనలు లేవు. తర్వాత ఏది కనీసం అక్కడ ధర్నా చేసుకునే అవకాశం లేదంట, నిరాదీక్ష చేయొద్దంట, మాట్లాడొద్దంట. ఇవన్నీ ఆంక్షలు పెట్టిండు ఆయన. ఇప్పుడు దాని గురించి చరిత్ర మొత్తంలో నీ మెడకు నీ ఓనికే కత్తిచ్చి నీ మెడ నరిపిస్తారు. అది జరుగుతుంది అసలు. క్షేమంగా పుడమికి ఇవన్నీ చెప్తుంటే ఇవన్నీ చెప్పిండు. ఉస్మానియా యూనివర్సిటీకి దళితుని వీసీ చేసుకున్నామని చెప్పి ఏది కాలోజీ హెల్త్ యూనివర్సిటీకి రెడ్డిని తయారు చేసి పెట్టాడు. మళ్ళీ నిన్న ఉన్నది జీవో ఉన్నది, రెడ్డిని తయారు, అది ఆర్డర్ ఉన్నది. సాటుకు మనకు మీదికి ముచ్చట్లు చెప్పి వెనక పనిలో వాళ్ళు బిజీగానే ఉన్నారు. ఇదే ఇక కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డాక్టర్ పివి నందకుమార్ రెడ్డి అపాయింటెడ్ యాజ్ వైస్ ఛాన్సలర్. ఎక్కడైతే ఎంబీబీఎస్ సీట్లు కాస్ట్లీ వ్యవహారాలు ఉంటాయో అక్కడ రెడ్లు వీసీలు. ఇక ఆందోళనలు జరిగే కాడ, పైసలు లేని కాడ, లొలిపెట్టే కాడ ఈ దళితులు బీసీలు వీళ్ళు అన్నట్టు. ఎవరిని చెప్తారు? ఇంకెన్ని రోజులు చెప్తారు ఈ ముచ్చట మాకు. క్షేమంగా పుడమికి 9 నెలల అనంతరం భూమి మీదకి సునీత విలియమ్స్. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన మరో 3. ఫ్లోరిడా సమీపంలో సముద్రంలోకి దిగిన క్రూ డ్రాగన్ తెల్లవారుజామున 3 గంటల 25 నిమిషాలకు సేఫ్ ల్యాండింగ్. వ్యోమగాములకు స్వాగతం పలుకుతూ ట్రంప్ మాటిచ్చారు, నిలబెట్టుకున్నారని వైట్ హౌస్. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారట నిన్న ల్యాండ్ అయినటువంటిది. ఇక సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట. జనవాడ ఫామ్ హౌస్పై డ్రోన్ కేసు కొట్టివేత. ఆ ప్రాంతం నిషేధిత జాబితాలో లేదని వెల్లడి. సీఎంపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో కేటీఆర్పై కేసు కొట్టివేత. ఇద్దరికి మాఫీ. స్మితా సబర్వాల్ కారు అద్దె నెలకు 63,000. వ్యవసాయ వర్సిటీ నుంచి 90 నెలల పాటు మొత్తం 56 లక్షల చెల్లింపు. అప్పట్లో పీఎంఓ అదనపు కార్యదర్శిగా స్మిత. వర్సిటీ నుంచి అద్దె ఎందుకు చెల్లించారు? ఏజీ ఆడిట్లో అభ్యంతరం. తప్పు జరిగితే సర్కార్ దృష్టికి అని చెప్పి వీసీ. ఈమె ఐఏఎస్ ఆఫీసర్. ఈమె సొంత కారు వ్యవసాయ యూనివర్సిటీ కిరాయికి పెట్టిందట. నెలకు 63,000 తీసుకుందట యూనివర్సిటీ నుంచి. అట్లా 56 లక్షల రూపాయలు తీసుకుందట స్మితా సబర్వాల్. మంచిగా ఉంది కథ. ఇక రేషన్ కార్డులు కాదు, పాపులర్ కార్డులట.
రేషన్ కార్డులు కాదు, పాపులర్ కార్డులు. తలసరి ఆదాయం పెరుగుతుంది, అయినా 75% జనాభా దారిద్ర్య రేఖకు దిగువనా? ఇగో ఇది మనం అడగాల్సినటువంటి ప్రశ్న. తలసరి ఆదాయం పెరుగుతుంది, ప్రతి మనిషికి 4 లక్షల ఆదాయం అంటారు. మరి కంట్రోల్ బియ్యం ఎందుకు ఇస్తూ ఉన్నారు ఇంకా? అంటే తప్పు, లెక్కలన్నీ తప్పు. సబ్సిడీలో అనర్హుల జేబులు నింపరాదు. పేదలకు ఉచిత రేషన్పై అఫిడవిట్ దాఖలు చేయాలి, కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం. మంచి పని చేసి. ఇక భర్తను చంపి ముక్కలు చేసి సిమెంటు డ్రమ్ములో వేసి ప్రియుడితో కలిసి భార్య కిరాతకం, ఆపై ఇద్దరు మనాలికి విహారయాత్ర. హత్యను దాచేందుకు భర్త ఫోన్ నుంచి సోషల్ మీడియాలో పోస్టులు. ఉత్తరప్రదేశ్లోని మేరట్లో ఘటన. హతుడు మర్చెంట్ నేవీ అధికారి, అర్ధకురాలైన తమ కుమార్తెను ఉరి తీయాలని తల్లిదండ్రుల డిమాండ్ అట. ఎందుకు ఏం తీస్తున్నాం ఇంకా? ఈ మనిషిని వాళ్ళు ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే ప్రజలు భయపడేటి చిన్నపిల్లల ఘోరాలకు సంబంధించి చూపించకూడదు. చంపిన ఏం కాదు, తీసుకొచ్చిండ్రు, కోర్టు తీసుకువెళ్తున్నారు. రైట్. శనార్థి తెలంగాణ పత్రిక చూద్దాం. రాష్ట్ర బడ్జెట్ 3,04,965 కోట్లు కేటాయింపులు. విద్యా, వ్యవసాయం, ఎస్సీ వెల్ఫేర్, గ్రామీణాభివృద్ధి, 6 గ్యారంటీలకు పెద్దపీట. ఆర్థిక వ్యవసాయ శాఖలకు అధిక కేటాయింపులు. ఆర్థిక శాఖకు 54,000 కోట్లు. 54,000 కోట్లు ఆర్థిక శాఖ కేటాయించడం అంటే ఇప్పుడు పెరిగినటువంటి రిక్రూట్మెంట్కు జీతాలు, ఆ తర్వాత కొత్త రిక్రూట్మెంట్లు ఏమైనా ఉంటాయి. వ్యవసాయ సహకార శాఖలకు 24,439 కోట్లు. ఎస్సీ సంక్షేమానికి 40,234 కోట్లు. హోంశాఖకు 10,118 కోట్లు. పశుసంవర్ధక శాఖ, ఐటీ, పర్యావరణ, కార్మిక శాఖలను పట్టించుకొని సర్కార్. రైతు భరోసాకు 18,000 కోట్లు. 6 గ్యారంటీలు ఆవిరి అని చెప్పి బండి సంజయ్ గారి ఆరోపణ. 6 గ్యారంటీలు అటకెక్కాయని కేటీ రామారావు గారి ముచ్చట. ఇక పేదలను వంచే బడ్జెట్ అని చెప్పి ఎమ్మెల్యే పాయల్ శంకర్. ప్రజారంజకమైన బడ్జెట్ అని చెప్పి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక నిర్మాతగా సక్సెస్ నిహారిక మరో క్రేజీ ప్రాజెక్ట్. ఇక రేవంత్ కేటీఆర్ల కూరట. ఇరువురిపై నమోదైన కేసులు కొట్టివేసిన హైకోర్టు. మూటలు మోసింది నువ్వే, తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు, ఇతర రాష్ట్రాలకు మూటలు మోశారు, ఆ మూటలు తీసుకున్న వారంతా ఆగమయ్యారు. కేటీఆర్పై మంత్రి సీతక్క ఫైర్. ఇక నాకంటే వారినే ఎక్కువ నమ్ముతున్నారు, మందకృష్ణతో నాకు ఎలాంటి విభేదాలు లేవు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎంకు ఎస్సీ సంఘాల ధన్యవాదాలు. ఇక నాగపూర్ అల్లర్ల మాస్టర్ మైండ్ ఫహీం ఖాన్ అరెస్టు. నిన్న అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నాగపూర్ అల్లర్లపై ఇప్పటి వరకు 6 కేసులు నమోదైనాయట. పాడి రైతులకు కేంద్రం తీపి కబురు. ఇక దేశీయ పశుజాతుల ఉత్పాదనకు 3,400 కోట్ల రూపాయల కేటాయింపు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద అందరున్న సాయం అంట. ఇక జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఇదే కాంగ్రెస్ పార్టీ నినాదం. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణతో రాష్ట్రంలో సామాజిక విప్లవం. మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న చెప్తున్నటువంటి మాట. వీలైతే రేపు మండలి సమావేశాలు ఒక్కసారి చూడరు, అక్కడ నజరైరి ఏం జరుగుతుందో. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి బడ్జెట్ వివరాలు. చెప్తుంటే నాకే నవ్వు వస్తుంది ఈ బడ్జెట్. ఇక నువ్వు చెప్పన్నా, నువ్వు పబ్లిక్తోనన్నా మాట్లాడతాను. గ్యారంటీకి లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.